శ్రీ వెంకటేశ్వర గానామృతంలో 26వ భాగము 27వ భాగము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. వకుళమాత ఆకాశరాజుతో, మా నివాసమే శేషాచలము, వకుళాదేవి అందురు నన్ను, నాకు ఒక్క బిడ్డడు కలడు, అతని పేరే శ్రీనివాసుడు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 25 ఏళ్ళవాడు, వశిష్ఠ గోత్రము కలవాడు, చక్కని అందము కలిగినవాడు, పరకాంతలనే చూడనివాడు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. వనములోన మీ బాలను చూచి పరిణయమునే అడగా తలచి, నన్నే ఇటులా పంపినాడు, మీ సమ్మతిని తెలియచేయుము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. మానవ మాతృడు కానే కాడు, దైవాంశకు చెందినవాడు, అరమరలేక ఒప్పుకొనుడు, మీరు నేను ధన్యుల మగుదుము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. ఆకాశరాజు వకుళమాతతో, మమతానురాగాలు తొణికిసలాడుతూ మాత పలికిన పలుకులు వింటూ, ఆకాశరాజు ఆనందించి భార్యా బిడ్డల సమ్మతి కనుగొని, వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదము, వకుళమాతను సాగనంపి కులగురువైన సుఖముని పిలచే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా, మనసే పరవశము.